జై శ్రీరామకృష్ణ. దైవంతో సహజీవనం. బ్రహ్మానంద మహారాజ్. ఒకరోజు సంఘటన. బేలూరు మఠంలో గంగానది తీరాన ఒక స్నానఘట్టం నిర్మించాలని స్వామీజీ సంకల్పం. తదనుగుణంగా మాజీ ఇంజనీర్ అయిన విజ్ఞానానంద స్వామీజీకి ఆ పని పూర్తి చేయవలసిందిగా ఒప్పచెప్పారు. ఆయన దాని నిర్మాణం ఖరీదు తక్కువగా అంచనా వేశారు. కానీ బ్రహ్మానంద స్వామి ఎలాగైనా ఆ పనిని పూర్తి చేసి బాధ్యత చేపట్టారు. ఆ పనికి అనుకున్న దానికన్నా ఎక్కువ ధనం ఖర్చు చేశారని విని స్వామీజీ బ్రహ్మానంద స్వామిని చాలా కఠినంగా మందలించారు. బ్రహ్మానంద స్వామి ఆ మాటలు భరించలేక తన గదికి వెళ్ళి తలుపులు మూసుకొని పెద్దగా విలపించారు. ఆ తర్వాత ఆశ్రుపూరిత నయనాలతో వివేకానంద స్వామి బ్రహ్మానంద స్వామి వద్దకు వచ్చి పాశ్చాత్తాపంతో ఈ విధంగా అన్నారు: సోదరా, క్షమించు. నిన్ను శ్రీరామకృష్ణులే ఏ విధంగా ప్రేమించేవారో, ఒక్క కఠినమైన మాట కూడా మాట్లాడకుండా ఉండేవారో నాకు తెలుసు. అందుకు భిన్నంగా నేను ఈ చిన్న పని కోసము చాలా పరుషమైన వాక్కులతో తీవ్రంగా తులనాడి నిన్ను బాధించాను. నీతో కలిసి జీవించడానికి నేను అనర్హుడను. ఆ మాటలకు బాధపడిన బ్రహ్మానంద స్వామీజీ, ఆ విధంగా మాట్లాడవద్దు. మీ తిట్లే మాకు ఆశీస్సులు. మమ్మల్ని ఎందుకు వదిలి వెళ్తారు? మీరు మా నాయకులు. మీరు లేకుండా మేము అస్సలు పనిచేయలేము అన్నారు. క్రమంగా కొద్దిసేపటికి ఇద్దరు శాంతించారు. జై శ్రీరామకృష్ణ.